శ్రీగురుభ్యో నమ. హరి ఓం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. కఠోపనిషత్తు చెప్తున్నది, పరాంచి కాని వ్యతురుణతు స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి న అంతరాత్మన్ కశ్చిద్ధీరః ప్రత్యగాత్మానమైక్షతు ఆవృత్తచక్షుకు అమృతత్వమిచ్చన్నో. ఆ స్వయంభూ అయినటువంటి పరమాత్మ ఈ మన యొక్క ఇంద్రియాల్ని కేవలం పరాంచి ఎదురుకుండా ఉండే వాటి మీద పడటం అనే విషయంతో వాటిని చేసి నిర్మించి ఆ విధంగా వాటిని బాగా వ్యతురునితో హింసించేశాడు. అంటే అవి అంతే, ఇక అంతకంటే ఏం చేయలేవు. అయితే అందువల్ల అవి పరాక్ పశ్యంతి, ఎదరికే చూస్తాయి తప్ప నా అంతరాత్మన్ ప్రత్యేక దృష్టి లేదు వాటికి. పరాక్ దృష్టే ఇంద్రియాలకి. కానీ కశ్చిద్ధీర, ఒకానొక ధీరుడు ఆత్మస్వరూప జ్ఞానం తెలుసుకోవాలి అనేటటువంటి దృఢమైన జిజ్ఞాస పట్టుదల కలిగినటువంటి వాడు ఏం చేస్తాడు? ఆవృత్త చక్షు, తన యొక్క ఇంద్రియాల్ని వెనుకకి తిప్పి ప్రత్యేగాత్మానమైక్షతు, ఆ ఇంద్రియాల్ని నడిపేటటువంటి ప్రత్యేగాత్మ ఏది ఉన్నదో దానిని ఐక్షతు చూస్తాడు. ఎందుకు చూస్తాడు? అమృతత్వమిచ్చను. ఆ ధీరుడికి మరణం అంటే అసహ్యం. మరణం అనేదాన్ని ఆయన అసలు నమ్మడు. ఆయన ఏం కోరతాడు? అమృతత్వాన్నే కోరతాడు అని ఈ మంత్రవర్ణం చెప్తున్నది. ఇప్పుడు తర్వాత మంత్రవర్ణం ఏం చెప్తున్నది అంటే దానికి చిన్న ఉపోద్ఘాతం చెప్తున్నారు భగవత్పాదులు. ఏమని? యతు తావతు స్వాభావికం పరాగేవ అనాత్మదర్శనం. ఈ ఇంద్రియాలకి స్వాభావికమే అది, అవి పుట్టడంతో అలా పుట్టాయి. ఏమిటి? పరాగ్ దర్శనమే తప్ప అవి వెనక్కి తిరిగి చూసుకోవటం, తామున్నామనే జ్ఞానం వాటికి లేదు. శుద్ధ మొద్దు పదార్థాలు అవి ఇంద్రియాలు అంతే, ఆ విషయాలు అంతే, మనస్సు అంతే, బుద్ధి అంతే, అన్నీ ఒక. అయితే వీటిల్లో గుడ్డిలో మెల్లనట్టు ఒకదానికంటే వాటిల్లో అవి కొంచెం మెరుగు. ముందు దానికి రెండవ స్వరూపం, దానికి మూడవ స్వరూపం, దానికి నాలుగవది బుద్ధి స్వరూపం. అలాగా ఇప్పుడు ఏమంటున్నారు? పరాగేవ అనాత్మదర్శనం తత్ ఆత్మదర్శనస్య ప్రతిబంధ కారణం. అది ఆ పరాగ్ దృష్టి అనేదే ప్రతిబంధ కారణం. దేనికి? ప్రత్యేక దృష్టికి. ఏంకా మోక్షానికి ఏది కావాలి? ప్రత్యేక దృష్టి. అది మనకి ఉందా? లేదు. మరి ఎలా వస్తుంది? నువ్వు దాన్ని అది ప్రత్యేక దృష్టి అంటే ఏమిటో తెలుసుకొని, అంతకుముందు పరాగ్ దృష్టి అంటే ఏమిటో తెలుసుకొని, ఆ పరాగ్ దృష్టి వల్ల వచ్చే నష్టం ఏమిటో తెలుసుకొని, ఆ ప్రత్యేక దృష్టి వల్ల వచ్చే లాభం ఏమిటో కూడా తెలుసుకొని, అప్పుడు ఆ ప్రత్యేక దృష్టిని గనక నువ్వు అలవరుచుకున్నట్లయితే నీకు అమృతత్వం సంప్రాప్తిస్తుంది. అది చెప్తున్నారు. ఆ అమృతత్వాన్ని నువ్వు పొందటానికి ప్రతిబంధ కారణమేది? పరాగ్ దృష్టి. అదే అవిద్య. దానికే అవిద్య అని పేరు. పరాగ్ దృష్టికే అవిద్య అని పేరు, ప్రత్యేక దృష్టికే విద్య అని పేరు. యాచ పరాక్షు ఏవ, ఎదురుకుండా ఉన్న వాటి మీదనే అవిద్యా ఉపప్రదర్శితేషు దృష్టాదృష్టేషు భోగేషు, ఇవన్నీ పరాక్షు ఎదురుకుండా ఉంటాయి. ఏమిటవి?
అవిద్య వలన ప్రదర్శింపబడతాయి. అవి అసలు నీకు ఎలా అంటుకున్నాయి, వచ్చి నీ మీద పడ్డాయి? నువ్వు అవిద్యని కలిగి ఉన్నావు కాబట్టి, విద్య అంటే ఏమిటో నీకు తెలియదు కాబట్టి, జననం మరణం ఈ రెండే నీకు తెలుసు కాబట్టి, అమృతత్వం అనేది ఒకటి ఉన్నదని నీకు తెలియదు కాబట్టి, నీ ఇంద్రియాలు అవిద్య వశములు అయిపోయినాయి కాబట్టి అవి ఏం చేస్తాయి? ఎదురుకుండా ఉన్న వాటి మీదనే పోయి పడతాయి. అవి ఏమిటవి? దృష్ట అదృష్టేషు భోగేషు. ఈ దృష్ట ఈ లోకంలో కనిపించేవి, అదృష్ట పరలోకంలో ఫలితాన్ని ఇచ్చేవి అయినటువంటి భోగాల మీద ఈ దృష్టిలో పడటం వల్ల ఇది తృష్ణ. ఇందాక అవిద్య, ఆ అవిద్య ఫలితం తృష్ణ. ఈ రెండు కూడా తాభ్యాం అంటే అవిద్య తృష్ణాభ్యాం ప్రతిబద్ధ ఆత్మదర్శన. మానవుడి యొక్క ఆత్మదర్శనం అనేటటువంటి ఆ క్రియాకలాపం దేని చేత ప్రతిబద్ధమైంది? దానికి ప్రతిబంధకం ఏమిటి? మనకి ఆత్మదర్శనం కాకుండా మనకి అడ్డం పడే విషయము ఏమిటి అంటే రెండే. ఏమిటవి? అవిద్య, తృష్ణ. తృష్ణ అంటే ఆశ, కోరిక. ఇక అవన్నీ అరిషడ్ వర్గాలన్నీ అందులో వచ్చేస్తాయి. వాటికి మూల కారణం అవిద్య. ఇవే. మరి అలాంటి వాళ్ళు ఏమవుతారండి? అదే చెప్తున్నాడు, ప్రతిబద్ధ ఆత్మదర్శనా. అటువంటి ప్రతిబద్ధమైన ఆత్మదర్శనం ఎవరికైతే ఉన్నదో వాళ్ళు ఇప్పుడు రెండో మంత్రవర్ణం చెప్తున్నది, పరాచహ కామాననుయంతి బాలాహ. బాలాహ వాళ్ళు, బాలాహ అంటే వయస్సులో బాలురు అని కాదు, వాళ్ళకి అవివేకులు, వివేకం లేదు, మూఢులు, మోహావిష్టులు. వాళ్ళు ఏం చేస్తారు? పరాచహ కామాన్, ఇంద్రియాలకి అవి పోయి సూటిగా వేటి మీద పడుతున్నాయో, పరాగ్ దృష్టితో పడుతున్నాయో అటువంటి కామాన్ అనుయంతి, వాటి వైపే వాటి వెనకే పడిపోతూ ఉంటారు. తే మృత్యోర్యంతి వితతస్య పాశం. అలాంటి వాళ్ళకి ఏమిటి ఫలితం? ఆ మృత్యు వచ్చి దాని పాశాన్ని, వితతమైన పాశం, అది చాలా పెద్ద పాశం, దాని నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కాదు. ఆ పాశం వేసి పట్టుకుంటుంది, లాక్కుపోతుంది, మళ్ళీ కిందకు పడదొస్తుంది, పుడతారు, మళ్ళీ లాక్కుపోతుంది. ఇదే. దీంట్లో నుంచి బయటపడాలనే దృష్టి పాపం ఆ విద్య వాళ్ళకి తెలీదు. ఇది ప్రతిబంధకం నీకు. కఠోపనిషత్తు ఎంత స్పష్టంగా ముందేమో ఏం చెప్పారు? ఇలాగా నువ్వు గనక ప్రేయో దృష్టి కాదు శ్రేయో దృష్టితో ముందుకు వెళ్తే నీ ఇంద్రియాలని, నీ విషయాల్ని, మనస్సుని, బుద్ధిని నడిపించేది ఒకటి ఉన్నది అని నిరూపించి, దాని స్వభావాన్ని నిరూపించి, అదే పొందవలసింది తప్ప మిగతావి కాదని చెప్పి, దానికి సాధనా మార్గం కూడా చెప్పి, ఇప్పుడు ఆ సాధనా మార్గంలో నువ్వు ముందుకు వెళ్ళటానికి నీకు ఏ ప్రతిబంధకాలు ఎదురవుతాయో అది కూడా చెప్తున్నారు. ఎంత అద్భుతమైన విపులమైనటువంటి ప్రణాళిక కఠోపనిషత్తులో ఉన్నదో ఇప్పుడు మనకి అర్థమవుతున్నది. పరాచ కామాన్ అనుయంతి బాలాగా తే మృత్యో యంతి వితత అనుపాశం వితతస్య పాశం అధ ధీరాహ. వాళ్ళు బాలురు, వీళ్ళు ధీరాహ. వీళ్ళకేమిటి? ఆ పూర్వజన్మ నుంచి వచ్చిన వాసన ఉన్నది. ఏమిటది? వైరాగ్య వాసన. ఇంకా ఏమిటది? విద్యా వాసన. ఇంకా ఏమిటది? జిజ్ఞాస. స్వరూప అవగతి ఏమిటో అనేది తెలుసుకునే జిజ్ఞాస. అధ ధీరాహ అమృతత్వం విదిత్వా. అమృతత్వం అంటే ఏమిటో విదిత్వా తెలుసుకొని, ధ్రువము అధ్రువేషు. అమృతత్వం ఎక్కడుంది? అధ్రువాలైన వాటిల్లోనే ధ్రువమైన అమృతత్వం ఉంది. ఆ భాష ఏం చెప్తోంది నీకు? సర్పం ఏం చెప్తోంది? నేను సర్పాన్ని కాదు, నిజంగా రజ్జువుని అని. ఆ సర్పం రజ్జువుని చూపించి, ఎప్పుడైతే రజ్జువుని చూపించిందో ఇంకా సర్పం ఉంటుందా అక్కడ? సర్పము రజ్జువు రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. ఉంటే చచ్చేదాకా సర్పమే ఉంటుంది.
కాదు నేను సర్పాన్ని కాదు అని ఎప్పుడైతే అనిపించిందో ఇంకా రజ్జువే మిగులుతుంది, సర్పం ఉండదు. ఇదే అద్భుతమైన దృష్టాంతం. అదే చెప్తున్నారు భగవత్పాదులు. పరాచహ అంటే బహిర్గతాన్, బయటికే ఫోకస్ అయి పెడుతుంటాయి. ఏవా కామాన్ అంటే కామ్యాన్ విషయాన్ కోరికల్ని, అనుయంతి అనుగచ్చంతి ఎవరు బాలాహ అల్పజ్ఞాహ, స్వల్పమే వాళ్ళకి తెలిసింది పాపం. ఆ ఉపాధి అంతే, అవి అంతే. అలాగే సహజంగా ఏ గుణాలు ఉన్నాయో, ఏమిటా సహజ గుణాలు? సత్వ రజస్తమో గుణాలు. అందులో సత్వగుణం పాలు తక్కువ, రజస్తమస్సులు ఎక్కువ. అందులో రజస్సు తక్కువై తమస్సు ఎక్కువైతే అదో పద్ధతి, రజస్సు ఎక్కువై తమస్సు ఎక్కువైతే అదో పద్ధతి. ఇవంతా అంతే అదో పద్ధతిలో ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు? అతేన కారణేన, ఆ కారణం చేత మృత్యువు అంటే ఏమిటో చెప్తున్నారు. అవిద్య కామ కర్మ సముదాయస్య. మృత్యువు యొక్క అంటే అవిద్య కామ కర్మ సముదాయం. అవిద్య వల్ల కామ పనులు, ఆ కామం వల్ల కర్మ పనులు, ఆ కర్మం వలన ఫలితం అనుభవించటం మృత్యువు. ఆ కర్మల వలన మళ్ళీ జన్మ, ఆ కర్మల వలననే మృత్యువు. అవిద్య కామ కర్మ సముదాయస్య. అటువంటి మృత్యోహో యంతి గచ్చంతి, దాంట్లోకి పోయి ఆ సముదాయంలో పడతారు. ఏ సముదాయంలో? అవిద్య కామ కర్మ సముదాయంలో పడతారు. అదో సముదాయం, అదో గ్రూపు. ఆ గ్రూపు అదేం చేస్తుంది? కొంచెం దూరంగా తన వైపు వీడు చూస్తున్నాడు అని అనిపిస్తే వాడిని లాగేస్తుంది. ఒక్కొక్కడు అసలు దీని వంక చూడడం, ఇంక వాడు ఏం చేయలేదు. అది ఒక గ్రూప్, అది సముదాయ. అది ఏం చేస్తుంది? అందులోకి లాగి వితతస్య అంటే విస్తీర్ణమైన, చాలా పొడవైన, ఆశాపాశముతా కడు నిడుపులేదంతంబు రాజేంద్ర అని బలిచక్రవర్తి కథలో చెప్పాడే. అది వితతం, విస్తీర్ణం. సర్వతో వ్యాప్తస్య ఇత్యర్థం. అంతటా వ్యాపించింది. మృత్యువు లేని చోటు లేదు, ఉంది. అదే అమృతత్వం. అది ఎక్కడుంది? అది ఇక్కడే ఉంది. నువ్వు మృత్యు స్వరూపం తెలుసుకుంటే అమృతత్వమే. దీనికోసం గమనం, గంతులు, గమన, గతి ఇత్యాది ఇది అక్కర్లేదు. ఎంతో దూరం ప్రయాణం కూడా చేయక్కర్లేదు. అంతే అక్కడే మృత్యు స్వభావం తెలిసిన మరుక్షణం అమృతత్వమే. చెప్పటం తేలికే, కానీ ఇది ఆచరణలో కష్టం. ఈ మాట చాలాసార్లు మనం నిజాయితీగా అనుకుంటున్నాం తప్ప మనం లేనిపోని లక్షణాలని ఆపాదించుకోవటం లేదు. మరి ఈ ప్రయత్నం ఎందుకు? ప్రయత్నం ఉండాలి. ఇది లేకపోతే అవిద్యని మనం పారద్రోలుకోలేము. పాశ్యం అంటే అర్థం చెప్తున్నారు. పాశ్యతే బధ్యతే ఏన, దేని చేత అయితే బంధింపబడతాడో అదే పాశం. అది ఏంటది? దేహేంద్రియాది సంయోగ వియోగ లక్షణం. దేహము ఇంద్రియాలు, ఇవి ఆ ఇంద్రియాలు దేహంతో కలుస్తాయి, సంయోగం వియోగం పోతూ ఉంటాయి. అనవరత జన్మ మరణ జరా రోగాద్యనే అనేక అనర్థ వ్రాతం. ఇక నిరంతరం కంటిన్యూస్. ఏమిటది? జన్మ మరణం, ఈ మధ్యలో జరా రోగాది, వృద్ధాప్యం, రోగాలు. ఎక్కడో కాస్తంత ఒకటి ఎరా సుఖాలు ఉంటాయి. మరీ లేకపోతే మానవ జీవితం మరీ ఘోరం అయిపోతుంది. ఉంటాయి కొన్ని సుఖాలు. ఆ సుఖాలు అనిత్యమే, ఈ దుఃఖము అనిత్యమే అని తెలుసుకోవాలి. అటువంటి ఆ మృత్యువు యొక్క పాశాన్ని ప్రతిపద్యంతే పొందుతున్నారు. యతః ఏవం, ఇది ఈ విధంగా జరుగుతున్నది కాబట్టి తస్మాత్ అందుకని ధీరులు ఏం చేస్తారు? ఇది ఇప్పుడు ముందు ఏం చెప్పారు? పరాచః కామాన్ అనుయంతి బాలాః మృత్యోతే మృత్యోర్యంతి వితతస్య పాశం అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు భగవత్పాదులు? ధీరాః అంటే వివేకినః అది చెప్తున్నారు. ప్రత్యేగాత్మస్వరూపావస్థాన లక్షణం అమృతత్వం ధ్రువం ఇది విదిత్వా. స్వస్వరూపమే శాశ్వతమైంది, నిత్యమైంది, ధ్రువమైంది, అచలమైంది, కూటస్థమైంది, శుభ్రమైంది. అటువంటి ఆ స్వరూపాన్ని
అది ప్రత్యేగాత్మగా ఉండటం అనేదే ప్రధానమనే విషయాన్ని, అదే అమృతత్వం అని, ధ్రువం అని, అదే నిత్యమని, శాశ్వతమని విదిత్వా తెలుసుకొని, దేవాద్యమృతత్వం హే అధ్రువం. అందులో మళ్ళీ కొంత అదొక పాయింట్ ఉంది. దేవతలు, ఈ అక్షరక్ష వీళ్ళ యొక్క ఇది కూడా కొంచెం నిత్యమే, కానీ అది కూడా ఆపేక్షకం, అది కూడా అనిత్యం కిందే లెక్క పెట్టారు. ఇది ప్రత్యేగాత్మావస్థాన లక్షణం. ఈ ప్రత్యేగాత్మావస్థానం ఉందే, దేవతల యొక్క ఆ అమృతత్వ భావన అన్నది అది అధ్రువం. కానీ ఇది అంటే మానవుడు వైరాగ్యం చేత సాధించేటటువంటి అమృతత్వం అంటే ప్రత్యేగాత్మగా తాను ప్రత్యేగాత్మగా అయిపోవటం అనే ఆ లక్షణం నా కర్మణ వర్ధతే, అది కర్మల వల్ల పెరిగేది కాదు, నో కనీయాన్ క్షీణించేది అంతకంటే కాదు అని బృహదారణ్యకంలో చెప్పిన ఉదాహరణ ఇచ్చారు. తతు ఏవం భూతం కూటస్థం అవిచాలి. కూటస్థం అంటే ఏమీ కదలదు, అవిచాలి అంటే స్థిరంగా ఉండేది. ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండేదా కాదు, అంతటా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది, అది కూటస్థం. అటువంటి కూటస్థమైనటువంటి అమృతత్వం విదిత్వా ఏం చెప్తున్నారు, అధధీరా అమృతత్వం విదిత్వా అధ్రువేషు సర్వ పదార్థేషు అనిత్యేషు, అన్ని పదార్థములు అనిత్యములు అనేటటువంటి విషయాన్ని నిర్ధార్య తెలుసుకొని, బ్రాహ్మణాః అంటే బ్రహ్మనిష్ఠా గరిష్ఠులైన వాళ్ళు ఇహ సంసారే అనర్థప్రాయే న ప్రార్థయంతే, ఈ సంసారం అనర్థప్రాయమైనదే అని కాబట్టి దీనిని వాళ్ళు ఎప్పుడు కోరరు, కించిదపి ఏమాత్రం కూడా కోరరు. ప్రత్యేగాత్మ దర్శన ప్రతికూల ఎందుకని కోరరండి, కోరితే ఏమవుతుందో తెలుసా, వారి యొక్క ప్రత్యేగాత్మ దర్శనం అనే కాంక్షకి అడ్డం ఏర్పడుతుంది. పుత్ర విత్త లోకైషణాభ్యో వ్యుత్తిష్టంతి, వీటిని కూడా పుత్రేషణ, దారైషణ, లోకైషణ ఇట్లాంటి వాటిని కూడా విడిచిపెట్టేస్తారు వాళ్ళు. అన్నీ విడిచిపెట్టేసి అమృతత్వం కోసమే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, మొట్టమొదటి ఈ వల్లిలో మొదటి శ్లోకంలో పరాంచికా నివ్యతృణత్ స్వయంభూ తస్మాత్ పరాం పశ్యతి నా అంతరాత్మన్ కశ్చిద్ధీర ప్రత్యేగాత్మానమైక్షతు ఆవృత్తచక్షు అమృతత్వమిచ్చన్నో పరాచః కామాన్ అనుయంతి బాలాః. ఇప్పుడు ఆ ప్రత్యేక దృష్టి, దీనికి మూలం రెండే, ఆ ప్రేయస్సు శ్రేయస్సే. ప్రేయస్సు అంటే పరాక్ దృష్టి, శ్రేయస్సు అంటే ప్రత్యేక దృష్టి. మరి అలాగే ఋతం బిబంతౌ అక్కడ కూడా ఇదే ప్రత్యేక దృష్టి, పరాక్ దృష్టి. పరాచః కామాన్ అనుయంతి బాలాః అని చెప్పి ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, యద్ విజ్ఞానాత్ నకించిద్ అన్యత్ ప్రార్థయంతే బ్రాహ్మణాః. ఏ విజ్ఞానం తెలుసుకోవటం తప్ప వేరే ఏ చిన్న విషయాన్ని కించిత్తును కూడా బ్రహ్మనిష్టాగరిష్ఠులైన వాళ్ళు న ప్రార్థయంతే కోరుకోరు. కథం తదధిగమః, ఎలా పొందాలండి దాన్ని, ఇది ఉచ్యతే. ఏన రూపం రసం గంధం శబ్దాన్ స్పర్శాంశ్చ మైథునాన్ ఏతేనైవ విజానాతి కిమత్ర పరిశిష్యతే ఏతద్వై తతు. ఇంతకు పూర్వం వల్లిలో బ్రహ్మస్వరూపం అంటే ప్రత్యేగాత్మస్వరూపాన్ని స్పష్టంగా నిరూపించి చెప్పినటువంటి ఉపనిషత్తు ఇప్పుడు దాన్ని మరింతగా బలపరిచి అది బాగా అర్థమయ్యేటట్లు ఇంకా విడమరిచి చెప్తున్నది. ఏమని, దేని చేత ఏ ప్రత్యేక దృష్టి నీకు ఉంటే ఆ ప్రత్యేక దృష్టి చేతనే ఏనా అంటే విజ్ఞాన స్వభావేన ఆత్మన తన ఆత్మ చేత. ఏమండి, ఆత్మ అంటే నేను, నాది, నా భార్య, నా పిల్లలు, నా పుత్రులు, నా ధనం, నా సంపాదన, ఈ నేనా అండి? కాదు.
విజ్ఞాన స్వభావేన ఆత్మన. విజ్ఞాన స్వభావమైన ఆత్మ కూడా నీలోనే ఉంది. చెప్పాక మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నాగా, ఉందని నువ్వు ఒప్పుకున్నావుగా. అటువంటి ఆత్మచేత ఏం చేస్తారండి మీరు అంటే, ఈ ఆత్మచేతనే రూపం, రసం, గంధం, శబ్దాన్, స్పర్శాన్, మైథునాన్. అంటే మైథునాన్ అంటే అర్థం ఏంటండి అంటే, స్త్రీ పురుష సమాగమం వలన కలిగేటటువంటి సుఖములను మైథున నిమిత్తాన్ సుఖ నిమిత్తాన్ విజానాతి తెలుసుకుంటాడు. దేని వలన? ఆ ప్రత్యక్తత్వం ఉండటం వలననే. అంతే తప్ప నేను నాది అనేటటువంటి దేహేంద్రియ ఉపాధియే నేననేటటువంటి ఆ నేను ఆ అహం ద్వారా కాదు. నేను ప్రత్యక్తత్వమైన అహాన్ని అనే ఈ అహం ద్వారానే తెలుసుకుంటాడు తప్ప నేనే ఉపాధి అనే అహం ద్వారా కాదు అని ఉపనిషత్తు చెప్తే, ఇప్పుడు ఇక్కడ వెంటనే ఒక అబ్జెక్షన్ లేవదీశారు భగవత్పాదులు. ఏమండి నన్ను నా ఏవం ప్రసిద్ధి లోకస్య, లోకంలో ఇలాంటి ప్రసిద్ధి ఎక్కడా లేదండి. ఏం ప్రసిద్ధి? నాకు ఒక ఆత్మ ఒకటి ఉంది, వేరేగా ఉంటుంది, అది నేను కాదు. పోనీ మీరు నేనే అన్నారు, అది అంటే నా దేహేంద్రియాదులు కాని ఆత్మ ఒకటి ఉంది, ఇలా చెప్పు. ఆ ఆత్మ ఉంది, దాని ద్వారానే నేను శబ్ద స్పర్శ రూప రసగంధ మైథునాలు వీటన్నింటినీ అనుభవిస్తున్నాను అని లోకం అనుకోవట్లేదు కదండి. ఏమనుకుంటుంది లోకం చెప్పమంటారా? దేహాది సంఘాత అహం. ఈ దేహాది సంఘాతమైన నేనే, దేహాది సంఘాతం ఉండటం చేతనే శబ్దస్పర్శ రూప రసగంధ మైథునాల్ని నేను అనుభవిస్తున్నానని లోకం అనుకుంటుంటే, ఇది కాని ఏదో నేను ఉన్నది, అది విజ్ఞాన స్వరూపం, దాంతో నేను అనుభవిస్తున్నాను అంటారు ఏమిటండి? ఇది లోకంలో లేదు కదండి. అంటే దానికి భగవత్పాదులు ప్రశ్న ఆయనే వేసి సమాధానం ఇది అనుగ్రహ భాషణం. అంటే ఈ విషయం చెప్పకపోతే లోకం, ఇక్కడ ఈ మాట భగవత్పాదులు మనకి ఆ విషయాన్ని బోధించకపోతే ఎలా మనం కనిపెట్టగలం, ఎలా తెలుసుకోగలం? లేదయ్యా. ఇది సరే, ఇప్పుడు నువ్వేమన్నావు? దేహేంద్రియ మనోబుద్ధి సంఘాతం చేతనే నువ్వు శబ్దస్పర్శ రూపరసగంధాల్ని గ్రహిస్తున్నాను అంటున్నావు. కానీ ఈ ఇంద్రియాలు ఉన్నాయే, ఇవి ఆ విషయాలకి లోబడినవి. ఇంద్రియాల కంటే విషయాలు సూక్ష్మాలు, మహత్వం కలవి, పైగా ప్రత్యక్ష స్వరూపం కలవి. ఇవేమో స్థూలాలు, ఇవి సూక్ష్మమైన దాన్ని ఎలా చూస్తుందయ్యా? సూక్ష్మమైనదే స్థూలమైన దాన్ని చూడగలదు, కానీ స్థూలమైంది సూక్ష్మమైన దాన్ని చూడలేదు. ఈ విషయాలు కూడా మనస్సుకి, విషయాల కంటే మనస్సు సూక్ష్మం, మహత్వం కలది, ప్రత్యేక దృష్టి కలది అన్నావు. అంటే ఇవి కార్యం అవుతాయి, అది కారణం. ఇంద్రియాలు కార్యం అవుతాయి, విషయాలు కారణం. విషయాలు కార్యం అవుతాయి, మనస్సు కారణం. మనస్సు కార్యం అవుతుంది, బుద్ధి కారణం అవుతుంది. బుద్ధి కార్యం అవుతుంది, పరమాత్మ ప్రత్యక్తత్వం కారణమవుతుంది. ఆ పరమాత్మ ప్రత్యక్తత్వం కంటే మించిన కారణం, సమస్త కారణాలకి కారణం అదే. అది లేదు, అది ఉండటం వల్లనే వీటన్నింటినే ఇంతకుముందు ఈ మాట చెప్పలా, ఇప్పుడు చెప్తున్నారు. దానికి ఉపపత్తి చెప్తున్నారు భగవత్పాదులు. నా ఏవం అలా కాదయ్యా. దేహాది సంఘాతస్యాపి శబ్దాది స్వరూపత్వ విశేషాత్. ఈ శబ్దరస రూపస్పర్శ అనే విషయాలు ఉన్నాయే, అవి ఇవి రెండు ఒకటే. కాకపోతే అక్కడ అలా ఎందుకు చెప్పామయ్యా అంటే నీకు అర్థం కావడం కోసం చెప్పాం. ఎప్పుడూ అదే చెప్తామేమిటి? దాని అసలు స్వరూపం ఇక్కడ చెప్తున్నాం. పైగా విజ్ఞేయత్వ విశేషత. ఇప్పుడు ఇంద్రియాలు విజ్ఞేయాలే, శబ్ద రస రూపస్పర్శ ఇవి విజ్ఞేయాలే.
విజ్ఞేయత్వం విషయంలో అది ఇది ఒకటే, విశేషమేం లేదు. ఇంద్రియాలు ఒకటే, విషయాలు ఒకటే, విశేషం లేదు. పైగా నయుక్తం విజ్ఞాతృత్వం. ఆ రెండు విజ్ఞేయాలైనప్పుడు నువ్వు అది విజ్ఞాత ఎలా అవుతుంది? విజ్ఞేయం విజ్ఞేయమే, విజ్ఞాత విజ్ఞాతేనయ్యా. ఇంతెందుకు, నీకు అనుమానం అక్కర్లేదు. విజ్ఞేయము విజ్ఞాత కాదు, ఇది లోక విరుద్ధమయ్యా. ఎదిగి అలాగే అయినట్లయితే ఎలాగా? నువ్వు చెప్పినట్టు ఈ చక్షురాది ఇంద్రియాలే విజ్ఞాతలై వాటికే తెలిస్తే, ఏం తెలిస్తే? ఆ విషయాలు, ఆ మనస్సు, ఇవన్నీ వాటికే, ఆ ఇంద్రియాలకే తెలిస్తే, అవి తెలుసుకోగలిగితే అప్పుడు ఏమవుతుంది? ఎదిగి దేహాది సంఘాతో రూపాధ్యాత్మక సన్ రూపాదీన్ విజానీయాతు, రూపాదుల్ని అనగనక దేహాదులు తెలుసుకోగలిగినట్లయితే బాహ్యాపి రూపాదయ అన్యోన్యం స్వం స్వం రూపం విజానీయు. ఏం అద్భుతమైన లాజిక్! మరి దేహాదులే రూపాదులను తెలుసుకోగలిగితే ఈ రూపాదులు ఒక రూపం ఇంకో రూపాన్ని, అంటే చెవులేమో ముక్కుని, ముక్కేమో కళ్ళని ఒకదాన్ని ఒకటి ఎందుకు తెలుసుకోలేవు? ఇది అద్భుతమైన లాజిక్. నచ ఏతదస్తి, అలా తెలుసుకుంటున్నాయా లోకంలో? తెలుసుకోవట్లా. కాబట్టి అవి విజ్ఞాతలు కావు, విజ్ఞేయములే. విజ్ఞాత వేరే ఉన్నది, అది అన్నింటికంటే సూక్ష్మము, అన్నింటికంటే మహత్వము కలది, అన్నింటికి ప్రత్యక్ష స్వరూపమైనది. నచ ఏతదస్తి తస్మాత్ దేహాది లక్షణాంచ రూపాదీన్ ఏతేన ఏవ దేహాది వ్యతిరిక్తేన. దేహాదులు చూడలేవు, దేహాది వ్యతిరిక్తమైన విజ్ఞాన స్వభావం ఒకటి ఉంది, దాని చేతనే మనం అది నాలో ఉందండి, ఉంది నీలో. దాన్ని నువ్వు అసలు చూసేది అదే. కేనోపనిషత్తు చెప్పిందిగా, కేనేషితం పద్ధతి, ఎవరి యొక్క ఇచ్ఛతో పడుతోంది ఈ మనస్సు, ఈ ప్రాణం, ఇవన్నీ చెప్పి అక్కడే నిరూపించారు. అది మర్చిపోయి మళ్ళీ మనం యథాప్రకారంగా నిద్రపోయి లేచేసరికి అన్నీ మర్చిపోయినట్లు ఆ కేనోపనిషత్తు మర్చిపోయి వచ్చి ఇక్కడ పడితే మళ్ళీ గట్టిగా పట్టుకొని చెవి మెలేసి ఆ మర్చిపోయిన పాత పాఠాన్ని మళ్ళీ గుర్తుకు చేస్తున్నది కఠోపనిషత్తు. ప్రతి ఉపనిషత్తు ఇంతే, ఇలా చెప్పాలి. ఇలా ఒకసారి కాదు, ఒక్కొక్క ఉపనిషత్తుని 10 సార్లు చదవాలి జీవితకాలంలో. అప్పటికి కానీ ఏబిసిడీలు పలక మీద రాసి మాస్టర్ ఇస్తే ఆ ఏబి దిద్ది మొత్తం పలకంతా ఆ తెల్లటి చాక్ పీస్ మయం అయిపోయినట్లుగా ఈ బుద్ధి అంతా ఉపనిషత్ మయం అయిపోవాలి. అప్పుడు ఏమైనా ఒక అణుమాత్రం ఏమైనా అంటుతుంది ఏమో చెప్పలేము. అటు ఆత్మన విజానాతి లోక యథా ఏన లోహో దహతి సహా అగ్నిహీతి. ఇప్పుడు లోహం ఉంది, అది బాగా అగ్ని తప్తం అయింది. ఇక్కడ ఏం చేస్తోంది? లోహం దహతి. ఆ లోహం ఆ ఇనప ముద్ద దహిస్తోంది. అలా దహించేది ఇనప ముద్ద కాదు, అగ్ని. అలాగా ఇది కూడా అంతే అని చెప్పారు. ఆత్మన అవిజ్ఞేయం కిమత్ర అస్మిన్ లోకే పరిదృశ్యతే. ఆత్మ యొక్క కిమత్ర, ఆత్మని గురించినటువంటి ఆత్మకు తెలియనిది ఈ లోకంలో కిమత్ర పరిశిష్యతే. ఏతేనైవ విజానాతి. ఆత్మజ్ఞానంతో తెలుసుకుంటారు. అది తెలుసుకునేది అది తప్ప ఇంకేది ఉంది? ఈ ప్రశ్న చాలా గడుచు ప్రశ్న. తెలుసుకునేది అదేనండి అని చెప్తే సూటిగా చెప్పినట్టు ఇంకేది ఉందయ్యా తెలుసుకునేది? ఇలా అడిగితే ఇంకా బాగా ఫోర్స్గా చెప్పినట్లు ఆ మాటే చెప్తున్నారు. ఆత్మన అవిజ్ఞేయం కిం. ఆత్మకి తెలియందే ఉందయ్యా, అన్నీ తెలుసు. అసలు ఆత్మ తప్ప తెలుసుకోగలిగింది ఇంకోటి లేదు. ఇంక నువ్వు మాట్లాడద్దిగా. నకించిత్ పరిశిష్యతే. ఆత్మకి తెలియనిదంటూ ఇంత కూడా మిగలదు. సర్వం యావత్ ఆత్మనా విజ్ఞేయం. అంతా ఆత్మతో తెలుసుకోబడవలసిందే. యస్య ఆత్మన అవిజ్ఞేయం నకించిత్ పరిశిష్యతే సహ ఆత్మ సర్వజ్ఞ. ఎవరి ఆత్మకైతే తెలుసుకోవలసింది అంతా తెలిసిపోతుందో, తెలియబడవలసిందే కొంచెం ఉండదో అతడే మహాత్మ, సర్వజ్ఞ
అతడే సర్వజ్ఞుడు. ఆ సర్వజ్ఞుడు అన్నది ఆ పరమాత్మకే చెల్లు. అయితే సర్వజ్ఞత్వం ఒకటే ఉంటుంది, అది ఆ సర్వజ్ఞత్వం మనలోనూ ఉంది. కానీ మనం ఏంటంటే మనమంటే మనకి చిన్న చూపు అయ్యి నేను ఆ సర్వజ్ఞుడిని అవుతానా అండి? నువ్వుగా ఉంటే అవో. నీలో ఉన్న ఆ పరాగ్ దృష్టిని పోగొట్టుకుంటే అవుతావు. అప్పుడు అది అంతా ఒకటే. ఇంకా నువ్వు అయ్యేదేమిటి, అది అవ్వబడేదేమిటి? ఆ మాట అనకూడదు. నేను మోక్షం పొందాను అని అనకూడదు. నువ్వు ఇప్పుడు ఇవి పోగొట్టుకుంటే నువ్వు అదే, ఇంకా నువ్వు అవటమేంటి? అయిన తర్వాత నువ్వెక్కడున్నావు? అందులో సముద్రంలో వెళ్ళి బతుకుతున్నాడు ఒకడు. దేనికయ్యా అంటే గంగా నది ఎక్కడుందా అని. ఊరి తెలివి తక్కువ వాడ, గంగా నది అందులో ఎందుకు ఉంటుంది? అందులోనే ఉందయ్యా, నీకు కనపడదు. అలాగా ఏతద్వైతతు, అదే ఇది. కింతతు, ఏదది? మళ్ళీ అడుగుతున్నారు. యత్ నచికేతసా పృష్టం దేవాదిభిరపి విచికిత్సితం. చూడండి, మళ్ళీ ఇక్కడ నచికేతుడి ప్రసక్తి, మనం నచికేతుడి ప్రసక్తి మాటికి తీసుకొచ్చుకుంటూనే ఉన్నాం. భగవత్పాదులు ఇక్కడ తీసుకొస్తున్నారు. ఆ నచికేతుడి చేత అడగబడినటువంటి విచికిత్సితం, సందేహాస్పదమైనదైనటువంటి ధర్మాదిభ్య అన్యత్ర ధర్మాదన్యత్ర ధర్మాత్ అనే ఏదేన్నైతే అడిగాడో అది యద్విష్ణో పరమం పదం వ్యాపనశీలస్య, ప్రత్యేగాత్మ యొక్క పదం అదే అని చెప్పారే. వాసుదేవాఖ్యం అని చెప్పారే. యస్మాత్ పరం నాస్తి, దానికంటే పరమైనది ఇంకేదీ లేదని. తద్వయ్యేతతు, అదే ఇది అధిగతం, అది నాకు అర్థమైంది, నా చేత తెలియబడింది అని చెప్పారు. ఈ ఇంద్రియాలకి వర్తింపజేసి ఇంద్రియాల యొక్క స్వభావాన్ని కూడా తెలుసుకునేది ఆ ప్రత్యేగాత్మ తత్వమే అని నిరూపించి ఇప్పుడు దాన్ని మరింత విస్తరిస్తున్నారు. ఏమని? అతి సూక్ష్మత్వాతు దుర్విజ్ఞేయమితి మత్వా, ఇంకా సూక్ష్మంగా ఉందయ్యా కాబట్టి దుర్విజ్ఞేయంగా ఉంది అని అనుకొని ఏతం ఏవ అర్థం పునఃపునః, మళ్ళీ ఇదే అర్థాన్ని చెప్తున్నారు. ఏమని? స్వప్నాంతం జాగరితాంతంచ ఉభౌ ఏనానుపశ్యతి మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో నశోచతి. స్వప్నాంతం, 3 అవస్థలు: జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. ఇందులో స్వప్నం తీసుకున్నారు. ముందు స్వప్నం జరుగుతోంది. ఆ స్వప్నంలో నీకు తెలుస్తోంది కదా, ఆ స్వప్నంలో తెలియబడేది స్వప్నాంతం అంటే స్వప్న మధ్యంలో, అంటే స్వప్నంలో. జాగరితాంతం అంటే జాగ్రత్త అవస్థలో, మెలకుగా ఉన్న అవస్థలో. ఈ ఉభవు, ఈ రెండింటినీ ఏన అనుపశ్యతి, దేని చేత నువ్వు చూస్తున్నావు? స్వప్నం నువ్వు అనుభవిస్తున్నావు అంటే, చూస్తున్నావు అంటే ఏది ఉండటం వల్ల, దేనితో చూస్తున్నావు? ప్రత్యేక దృష్టి నీలో ఉండటం మూలానే, ప్రత్యేగాత్మ నీలో ఉండటం మూలానే ఆ విజ్ఞాన స్వభావం చేతనే నువ్వు చూస్తున్నావు. ఇప్పుడు జాగ్రత్త దశలో నువ్వు చూస్తున్నావు అంటే, జాగ్రత్త దశ మధ్యాన్ని నువ్వు చూస్తున్నావు అంటే ఆ విజ్ఞానావస్థ, విజ్ఞాన స్వరూపావస్థ అది ఉండటం మూలానే నీలో నువ్వు దాన్ని కూడా స్వప్నాన్ని, జాగ్రత్తాన్ని చూడగలుగుతున్నావు. అటువంటి ఆ మహాంతం విభుమాత్మానం అదే చెప్తున్నారు. స్వప్నాంతం, స్వప్న మధ్యం, స్వప్నజ్ఞేయం ఇత్యర్థ. స్వప్నంలో తెలిసే విషయాలన్నీ కూడా. తదా జాగరితాంతం, జాగరిత మధ్యమం అంటే జాగరిత విజ్ఞేయం, జాగ్రత్త దశలో తెలుసుకోబడేది కూడా. ఉభౌ, 2, స్వప్న జాగరితాంతౌ, ఈ రెండింట్లోనూ ఏన ఆత్మన అనుపశ్యతి, ఏ ఆత్మ చేత అనుపశ్యతి చూడగలుగుతున్నావో. ఎవరు? లోకం చూస్తోంది స్వప్నాన్ని, జాగ్రత్తని. దేని చేత? ఏన ఆత్మనా, ఆత్మశక్తి, ఆత్మస్వరూపం అనేది ఉండటం చేతనే నీలో చూడగలుగుతున్నావు. అంతే తప్ప నేను దేహదృష్టితో ఉండి దాంతో నేను చూస్తున్నాను అది కాదని ఇందాక నిరూపించారుగా.
మనం మాటి మాటికి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు ఆ మాట మళ్ళీ రెండు నేనులు ఉన్నాయి అంటే మాట వరుసగా చెప్పుకుంటాం, మళ్ళీ చెప్పుకుంటాం. దీనికి ప్రమాణం ఏమిటి? అవన్నీ ఉండవు. మామూలుగా లోకాభిరామాయణంగా చెప్పుకుంటాం. రెండు నేనులు ఉన్నాయి. అందులో ఒక నేను ఈ శరీరం చుట్టుబట్ట తిరిగేది, ఇది ఆభాస. ఇది సర్పం లాంటిది. ఇంకొక నేనుంది, అది ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. అది నిత్యం, ఇది అనిత్యం. అది శాశ్వతం, ఇది అశాశ్వతం. అది కూటస్థం, ఇది చంచలం. ఇలా ఎన్ని రకాలైనా చెప్పచ్చు. అది ఉంది. అది ఉండటం మూలానే, దాని ద్వారానే నువ్వు చూస్తున్నావు. లోకం అలా చేస్తోంది. సర్వం పూర్వవత్ తం, అటువంటి మహాంతం అంటే అణోరణీయాన్ మహతో మహీయాన్, అన్నింటికంటే పెద్దది ఈ భూమి. పెద్దది భూమి కంటే అది. సృష్టి పెద్దది, సృష్టి కంటే అది. అత్యతిష్టదశాంగులం అని చెప్పారు కదా దాంట్లో. అలాగే మహాంతం విభుమాత్మానం మత్వా, అది తెలుసుకోవయ్యా, అది నువ్వు ఆలోచించు. అంతేగాని ఈ పరిమితాలు, ఈ అశాశ్వతాలు, ఈ చిన్నాలు, ఈ భిన్నాలు, వీటిని గురించి ఆలోచిస్తే మళ్ళీ పునరపి జననం నువ్వు ఆ మహాంతం విభుం, ఆ విభువుని, ఆ ప్రభువుని కనుక నువ్వు ఆలోచిస్తే ఆత్మభావేన అది నేనే అని కనుక నువ్వు సాక్షాత్ అహమస్మి, ఇది ఇంతకంటే ధైర్యం నాకు ధైర్యం చాలటం లేదండి. భగవత్పాదులు చెప్పినా ధైర్యం చాలటం లేదా? అదే తెలుసుకోవాలి. అహమస్మి ఇది పరమాత్మ ఇది ధీర న శోచతి. స్వప్నాంతం జాగరితాంతం చ ఉభౌనేన అనుపశ్యతి. మహాంతం విభుమాత్మానం మత్వా ధీరో న శోచతి. ఇంకో మాట చెప్తున్నారు. యయిమం మధ్వదం వేద ఆత్మానం జీవమంతిగాతు ఈశానం భూతభవ్యస్య నతతో విజుగుప్సతే ఏతద్వై తత్. మనం ఏం చెప్పుకున్నాం? ఇందాకే చెప్పుకున్నాం. రెండు నేనులు ఉన్నాయి అని చెప్పుకుంటున్నాం కదా. అది అర్థమయ్యేదాకా, ఒక నేను మిగిలేదాకా ఈ మాట అనుకోవాల్సిందే. ఏమి ఇప్పుడు యహ కశ్చిత్ ధీర, ఆయన ఏం చేస్తాడు? ఇమం, ఈ మధ్వదం అంటే కర్మఫల భుజం అంటే అర్థం ఏమిటంటే కర్మల ఫలాల్ని భోగించేటటువంటి జీవం, ఈ ప్రాణాది కలాప. జీవం అంటే ప్రాణాదులు, ఈ సంఘాతం, ఈ ప్రాణం, మనస్సు, ఇవన్నీ ఇంద్రియాలు, వీటి యొక్క సమాహారం. వీటి యొక్క కలాపస్య ధారయితారం ఆత్మానం వేద. ఇవన్నీ అది ఉండటం మూలానే ఇవి ధారయిత, వీటన్నింటినీ పట్టి నిలబెడుతున్నది. అది లేకపోప్పుడు మామూలుగానైనా ఇట్లా కూర్చున్నాం, ఇలా నిన్ను కూర్చోబెట్టింది నీలో ఉన్న ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి లేదనుకో శరీరం పడిపోవాల్సిందే, నిలబడలేదు, దాని అంతటా లేవలేదు. అలాగే ఈ సృష్టి మొత్తాన్ని పట్టి ధారయిత, దాన్ని నిలబెట్టేది ఆ పరమాత్మ శక్తి, ఆ సర్వజ్ఞ సర్వశక్తి. అది దానిని విజానాతి అంతికాత్. నీకు మానవుడికి ఎంత అదృష్టమయ్యా, నీలో ఉన్న దానిని నువ్వు ఎంత సమీపంగా, నీకు దానికి మధ్యలో ఇంకెవరూ లేరయ్యా. అంత సమీపం నుంచి గనక నువ్వు ఈశానం ఈశితారం భూతభవ్యశ్చ కాలత్రయశ్చ, మూడు కాలాల్ని శాసించేవాడు ఈశ్వరుడు అయినటువంటి ఆ తత్వాన్ని తతః తద్విజ్ఞానాత్ ఊర్ధ్వం, ఇంకా తెలుసుకున్న తర్వాత ఆత్మానం, ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత నా విజుగుప్సతే, ఇంకా తనను తాను రక్షించుకోవాలని కోరుకోవటం ఎందుకయ్యా? ఏమిటి రక్షించుకుంటాడు? దేని నుంచి రక్షించుకుంటాడు? ఎవరిని అంతా ఒకటే అయినప్పుడు ఇంకా రక్షించుకోవటం ఏమిటి, రక్షించుకోలేకపోవటం ఏమిటి? గోపాయితం న ఇచ్చతి అభయప్రాప్తత్వాత్. అభయం ప్రాప్తించింది కదా. అలా కాదు, యావద్ధి భయమధ్యస్థ, ఎంతవరకు భయంలోనే ఉంటాడో. ఇందాక చెప్పిన దానికి పోల్చి అటువైపు విషయం చెప్తున్నారు. అనిత్యం ఆత్మానం మన్యతే. నేను అనిత్యుణ్ణి,
నేను జరామరణాలు ఉన్నాయి, నేను ఈ శరీరంతో పోతాను, ఇలా నువ్వు గనక అనుకుంటూ రెండు నేను ఉన్నాయని చెప్పుకున్నాం కదా. ఈ నేనుతో ఇలా అనుకున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? తావత్ గోపాయితుమిచ్చతి, తనని తాను రక్షించుకోవటానికి చూస్తాడు. ఎవరిని? ఆత్మానం, తనను. అలా కాకుండా నేనే మహాంతం విభుం అని ఆ ఈశ్వరుణ్ణి, ఆ భూత భవ్య కాలత్రయాధినాథుడైనటువంటి ఆ పరమతత్వాన్ని దగ్గర నుంచి ఎవడైతే చూడగలడో వాడు నా విజుగుప్సతే, దేన్ని దాచుకోడు. అలా కాకుండా నేను జీవుణ్ణి, నేను ఇది, నేను పోతాను, నేను ఉంటాను అనుకునే భయంతో చూసేవాడు గోపాయితం ఇచ్చతి. ఎంత స్పష్టంగా చెప్తున్నారు. మనం రెండు నేనులు ఉన్నాయని అనుకున్నది అదేం పొరపాటు కాదు, అర్థం అవటం కోసమే అనుకుంటున్నాం మనం. యదాతు నిత్యం అద్వైతం ఆత్మానం విజానాతి, ఎప్పుడైతే నేను ఒక్కడనే, ఇది అద్వైతం అంటే రెండు నేనులు లేవు, ద్వంద్వం లేదు, నిర్ద్వంద్వం, అద్వంద్వం, అద్వైతం లేదు, అద్వైతం ఒకటే ఉంది అని. ఏమంటే ఒకటే ఉందని చెప్పేస్తే సరిపోలా, రెండు రెండు అని అంటారు. అది చెబితేనే కానీ నీకు ఆ ఒకతత్వం తెలియదు. తదా కిం కహ కుతోవా గోపాయితం ఇచ్చతి, ఎవరిని దేని నుంచి రక్షించుకుంటాడయ్యా? ఏ తద్వై తతు, అదే ఆ ఆత్మజ్ఞానమే ఇది అని అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని ఉపదేశించి దాన్ని విడమరిచి అర్థమయ్యేటట్లు చెప్తున్నారు. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యంకరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.